జీహెచ్ఎంసీ ముఖ చిత్రం మారిపోయింది. ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్న కొత్త మున్సిపాలిటీల విలీనంతో అతిపెద్ద కార్పొరేషన్గా అవతరించిన జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీసీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు 3 కార్పొరేషన్లకు 3 ఐఏఎస్లను కమిషనర్లుగా నియమించింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ వరకు ఉన్న 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతం టీసీయూఆర్గా పేర్కొంటూ 2 ఏళ్ల క్రితం సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం టీసీయూఆర్ పరిధిలో 20 అసెంబ్లీ స్థానాలు పూర్తిగా 6 నియోజకవర్గాల్లో కొంత భాగం కలిశాయి. ఓఆర్ఆర్ పరిధిలోని భూభాగంలో ఒకే రకమైన పరిపాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో సర్పంచ్ల పదవీ కాలం ముగియగానే 2024 సెప్టెంబర్ 2న శివార్లోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో విలీనం చేసింది. 2025 జనవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండళ్ల గడువు ముగియగా గత ఏడాది నవంబర్లో 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో సర్కార్ విలీనం చేసింది. అనంతరం జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం డివిజన్ల పునర్విభజనను పూర్తి చేసింది. విశాల నగరంలో 300 డివిజన్లు ఏర్పాటయ్యాయి. 60 సర్కిళ్లు, 12 జోన్లతో జీహెచ్ఎంసీ విస్తరించింది. నిన్నటితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు పూర్తి కావడంతో జీహెచ్ఎంసీని 3 స్థానిక సంస్థలుగా విభజించింది తెలంగాణ సర్కార్. పాత జీహెచ్ఎంసీలోని కూకట్పల్లి, సేలింగంపల్లి జోన్లకు కొత్తగా విలీనమైన నార్సింగి, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం, నిజాంపేట్, దుండిగల్, కోంపల్లి, గుండ్లపోచారంపల్లి, మేడ్చల్ పట్టణ స్థానిక సంస్థలు కలిశాయి. కూకట్పల్లి, సేలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంసీ ఏర్పాటైంది. పాత జీహెచ్ఎంసీలోని ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్లలోని కొన్ని ప్రాంతాలు, అలాగే కొత్తగా విలీనమైన బోడుప్పల్, పిర్జాదిగూడ, పోచారం, గటకేసర్, నాగారం, దమ్మాయిగూడ, జవహర్ నగర్, తూముకుంట స్థానిక సంస్థలు కలిశాయి. దీంతో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ ఏర్పడింది. మూడో జోన్ను జీహెచ్ఎంసీగా పాత పేరుతోనే కొనసాగిస్తున్నారు. పాత జీహెచ్ఎంసీలోని ఖైరతాబాద్, చార్మినార్ జోన్లు, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లలోని కొన్ని ప్రాంతాలు, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్, జల్పల్లి, బడంగ్పేట్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కియాంజల్, మీర్పేట్, పెద్దాంబర్పేట్ స్థానిక సంస్థలు జత కలిశాయి. ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, శంషాబాద్, రాజేంద్రనగర్ పేర్లతో ఉన్న ఈ జోన్లను జీహెచ్ఎంసీ వ్యవహరించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, తెలంగాణ సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి, సీఎం క్యాంప్ కార్యాలయం, సీఎం నివాసం, ఇతరత్రా ప్రముఖ భవనాలన్నీ జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణ రాజధాని నగరంగా జీహెచ్ఎంసీ కొనసాగనుందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కార్పొరేషన్ల వారీగా శాసనసభ నియోజకవర్గాల విషయానికి వస్తే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంసీ పరిధిలో సేలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పూర్తిగా పటాన్చెరు, కుకట్పల్లి, మేడ్చల్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ముషీరాబాద్, మలక్పేట్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయన్గుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్, పూర్తిగా ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ పరిధిలో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పూర్తిగా, మేడ్చల్, కుకట్పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి.